హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. అందరు బాగున్నారా? నా వీడియోలు చూస్తున్నారా? నా వీడియోలు కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి? ఇవాళ నేను న్యూట్రిలా అంటే సోయా బీన్స్ ఇంకా ఆలూ కర్రీ చేస్తున్నానండి. నా వీడియో ఫుల్ చూసేయండి. ఇదండి ఫస్ట్ ఏంటంటే సోయా బీన్స్ ఒక చిన్న బౌల్ అంతా తీసుకొని వేడి నీళ్ళలో బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. 4 ఆలుగడ్డలు కూడా బాయిల్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. 2 పచ్చిమిరపకాయలు. ఇదండి పెరుగు, ఇంత బౌల్ ఎంత పెరుగు, తగినంత కారం, ధనియాల పొడి ఇంకా పసుపు వేసుకొని ఇది కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. అంతే అండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసేసుకోవాలండి. నూనె ఎక్కువ వేయద్దండి, కొద్దిగా వేయాలి నూనె. ఎందుకంటే పెరుగు వేస్తాం కదండి, దాంట్లో ఆయిల్ ఉంటుంది అనమాట. ఇదండి కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయ వేసినాక దీంట్లోనే పచ్చిమిరపకాయలు మంచి ఫ్రై కావాలండి. జీలకర్ర మాడొద్దు, పచ్చిమిరపకాయలు కూడా మాడొద్దండి. ఈ విధంగా వేసినాక దీంట్లో న్యూట్రిలా అనమాట సోయా ఇవి దీంట్లో వేయాలన్నమాట. కొద్దిగా ఆయిల్లో ఫ్రై కావాలన్నమాట. ఇవి ఇంకా ఆలుగడ్డలు కొంచెం ఆయిల్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలన్నమాట. ఇది ఫ్రై చేసినాక దీంట్లో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. ఇదండి ఇది కూడా కలిపేసుకోవాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకోవాలన్నమాట. ఇదండి మంచిగా కలిపేసుకున్నాక దీంట్లో తగినంత ఉప్పు వేసేసుకోవాలండి. ఇప్పుడు కర్రీకి ఎంత అవసరం పడుతుందో అంత ఉప్పు వేసేసుకోవాలి. ఇది కూడా కలిపేసుకున్నాక అండి, కలిపేసుకుని ఒక 2 మినిట్స్ అట్లనే నూనెలా ఫ్రై కావాలన్నమాట. తర్వాత ఈ పెరుగులా మనం కారం పసుపు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కలిపినాం కదా, ఇది కూడా వేసుకొని కలిపేసుకొని తర్వాత 2 టమాటాలు బాయిల్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి, పక్కకు పెట్టుకోవాలన్నమాట. అది కూడా వేసేసుకోవాలి పేస్ట్. అంతే, దీంట్లో ఇంకేం వేసేది అవసరం లేదు. ఈ విధంగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. తర్వాత దీంట్లో కొద్దిగా ఒక సగం కప్పు వాటర్ వేయాలన్నమాట. అంతే, కొద్దిగా అండి, ఇప్పుడు వేయలేదు. ఒక సగం కప్పు వాటర్ వేసుకుంటే మంచి గ్రేవీ చాలా బాగుంటుంది. కొబ్బరి అవన్నీ ఏం అవసరం లేదనమాట. ఈ విధంగా పెరుగు ఇంకా టమాటాతోటి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఓకేనా అండి? ఇదండి సగం కప్పు వాటర్ వేస్తున్నాను అనమాట. ఇదండి మీకు ఎంత థిక్ కావాలంటే అంత థిక్ పెట్టుకోవాలన్నమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి? ఇదండి ఈ విధంగా కర్రీ దగ్గర పట్టేది. దీంట్లో ఇప్పుడు కస్తూరి మేతి కొంచెం యాడ్ చేయాలా. ఇదండి కస్తూరి మేతి కొంచెం యాడ్ చేసినాక అంతే 2 మినిట్స్ దీన్ని దమ్ముకు పెట్టేసి డిష్లకి మనం తీసేసుకోవడమే. అంతే అండి. టేస్టీ ఆలు న్యూట్రిలా కర్రీ రెడీ అయిపోయింది. రోటీతోటైనా పూరీతోటైనా రైస్ తోటైనా బాగుంటుంది. ఓకేనా అండి? మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ అండి. మీరు నా ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక డిష్ తోటి